మూడు వరాలు. ఎక్కడో ఒక మారుమూల దేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. పెద్ద ధనికుడు కాకపోయినా అతనికి ఏ లోటూ లేదు. అయినా అతను పిసినిగొట్టు. చూస్తూ చూస్తూ ఒకరికి పెట్టలేడు, తాను తినాలేడు. అతడి భార్య కూడా అతనికి తగినదే. ప్రతి వస్తువు అమిత పొదుపుగా వాడేది. వంట చేసేటప్పుడు ఒక్క నలుసైనా మిగలనిచ్చేది కాదు. ప్రాణం పోయినా వంటకమనేది పారేసేది కాదు. ఈ దంపతులకు ఒక చంటి కుర్రాడు ఉన్నాడు. వాణ్ణి గురించి తండ్రి ఎప్పుడూ వీడికి మీసాలు వస్తేగాని నేను సుఖపడను అంటూ ఉండేవాడు. ఒకరోజు కుంభపోతగా వర్షం కురుస్తున్న సమయంలో ఎవరో మనిషి తలుపు తట్టాడు. ఆసామి వెళ్ళి తలుపు తీశాడు. బయట ఉన్న మనిషి చప్పున లోపలికి వచ్చి, అబ్బా, ఏం వానా ఏం వానా, చాలా దూరం నుంచి వస్తున్నాను. ఇంకా ఎంతో దూరం వెళ్ళవలసి ఉన్నది. ఈ పూట ఇక్కడ తలదాచుకోక తప్పదు. అయ్యో, ఇల్లంతా తడి చేసేస్తున్నావు అని ఇంటావిడ విలవిల్లాడిపోయింది. మీ దంపతులిద్దరినీ చూస్తే అతిథి సత్కారం చేసేవాళ్లులాగే ఉన్నారు. ఇంకా నయం, మంచి చోట అడుగు పెట్టాను. ఈ రాత్రికి మీరు తాగే గంజే నాక్కూడా పొయ్యండి. రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లవారాక నా దారిన నేను పోతాను అన్నాడు అతిథి. తాము ఏమీ అనకుండానే ఈ మనిషి తనను వాళ్ళు ఆదరించినట్టుగా మాట్లాడటం చూసి భార్యాభర్తలు నిర్ఘాంతపోయారు. కాని ఉండటానికి వీల్లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళు అనటం వాళ్లకు సాధ్యం కాలేదు. నేను మనిషిని కాక ఏ దేవతనో అనుకోండి. మీరు ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతోషించి మీకు 3 వరాలిస్తానంటే మీరేం కోరుకుంటారు? ఒకరి తర్వాత ఒకరు కోరుకోండి అన్నాడు. అతిథి వేళాకోలానికి ఈ మాటలంటున్నాడని, అతను ఎవరో పిచ్చివాడై ఉంటాడని ఆసామికి అనిపించింది. ఆయన తన మామూలు ధోరణిలో, నాకు పెద్ద కోరికలేమీ లేవులేండి. మా పసివాడికి ఎంత తొందరగా మీసాలు వస్తే నేను అంతగా సుఖపడిపోతాను అన్నాడు. ఏమమ్మా, నీ కోరికేమిటి అని అతిథి ఇంటావిడను కూడా అడిగాడు. అమాయకురాలు కావటం చేతనో, ఆడది గనుకనో ఆవిడకు వరాలనగానే మంచి కోరిక కోరుకోవాలనిపించింది. అందుచేత ఆవిడ అతిథితో, నా కోరిక ఏంటంటేనండి, నేను చేత్తో ఏది పట్టుకున్నా సరే అది బారెడు పొడుగున పెరిగిపోవాలండి అన్నది. ఇలా కోరటంలో ఆవిడ ఉద్దేశమేంటంటే, కూరలు తరిగేటప్పుడు తాను ఒక చిన్న కాయగూర ముట్టుకుంటే అది బారెడు పెరిగి 2 పూటలా సరిపోవాలి. అలాగే ఒక బంగారు కాసు పట్టుకుంటే అది బారెడు పొడుగు బంగారు కడ్డీగా పెరిగిపోయి అంతులేని బంగారం ఇల్లంతా నిండాలి. భార్యాభర్తలిద్దరి కోరికలు వినగానే అతిథి పెద్దగా నవ్వి, భేష్, మీ కోరికలు తీర్చేశాను పోండి, నేను నిజంగా దేవతనే అన్నాడు. అతిథి ఈ మాట అన్నాడో లేదో తొట్టెలో పడుకున్న చంటివాడు కెవ్వునే ఏడ్చాడు. ఆసామి తొట్టె దగ్గరికి వెళ్ళి చూస్తునుగదా, పసివాడి మూతికి ఇంతంత బుర్ర మీసాలు ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆసామి భార్య టపీమని తుమ్మి అప్రయత్నంగా ముక్కు తుడుచుకున్నది. వెంటనే బుర్రుమని ఆమె ముక్కు పెరిగి నేలను తాకింది. భార్యాభర్తలిద్దరూ లబోదిబోమని గగ్గోలెత్తారు. చంటి వెధవకు ఇంతేసి మీసాలేమిటి? వాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు అన్నాడు ఆసామి విచారంగా. ఈ ముక్కేమిటి? ఇది పెట్టుకుని నలుగురి ఎదుటకు పోయేదెలా అన్నది ఆసామి భార్య. ఇద్దరికీ మతులు చెడిపోయాయి. అంతా ఈ పాపిష్టివాడే చేశాడు అన్నాడు ఆసామి అతిథి కేసి వేలి చూపిస్తూ. ఇందులో నా తప్పేమీ లేదు. మీరిచ్చిన ఆతిథ్యానికి సంతోషించి మీకు వరాలిస్తానంటే మీరే కోరుకున్నారు. వరం కోరుకునేటప్పుడు ఆలోచించి మరీ కోరుకోవాల్సింది. అయినా మీకింకా ఒక వరం మిగిలి ఉంది. ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఆలోచించి మరీ కోరుకోండి అన్నాడు అతిథి. అతనిలో ఏదో మార్పు వచ్చింది. అతనిప్పుడు మామూలు మనిషిలాగా లేడు. అతని ఒళ్లంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. అతని ఒంటిమీద బట్టలు కూడా ధగధగలాడుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఆయన ముందు సాష్టాంగపడి, అతిథిగా వచ్చిన మీకు తగిన ఆతిథ్యం ఇవ్వనందుకు మన్నించు తండ్రి. మాకు వేరే వరం ఏదీ వద్దు. మాకిచ్చిన 2 వరాలు రద్దు చెయ్యి అన్నాడు. వారు లేచి చూసేసరికి అతిథి లేడు. అయితే పిల్లాడు ఏడుపు మానేశాడు. వాడి మీసాలు కూడా పోయాయి. ఇల్లాలి ముక్కు కూడా మామూలు ముక్కు అయిపోయింది. ఆ తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ లోభం మాని
ఇంటికి వచ్చిన అతిథులను సరిగ్గా సత్కరిస్తూ వచ్చారు. కథ సంపూర్ణం.